అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 4 years నుంచి కాలేజ్ కడుతున్నాను అని చెప్పి ఇంకా కాలేజ్ మొత్తం కంప్లీట్ కాలేదన్న. ఇంకా మాకు హాస్టల్ చాలా దూరం ఉంది. బస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమంటే అది కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా మెస్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు, హాస్టల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అన్న. ఎప్పుడు కంప్లైంట్ చేసినా కూడా అవుద్దని చెప్తున్నారు కానీ పని అయితే జరగట్లేదు. సో దానికి జస్టిస్ కోసం అయితే ఫైట్ చేస్తున్నాం. ఇంకా మోర్ ఓవర్ కాలేజ్ కూడా జూన్ అవుద్దని చెప్పా కానీ ఇంకా అక్టోబర్ చేస్తున్నారు. ఇంకా లైబ్రరీ కూడా లేదు. ఇంకా అక్టోబర్ కూడా అవుద్దో లేదు తెలియదు. సంవత్సరం కూడా అలా ఉంది మా పరిస్థితి. గత 4 years నుంచి ఇదే బాధ మాది. హాస్టల్లో ప్రాపర్ గా శానిటేషన్స్ లేవు, బస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంకా తాగడానికి నీళ్లు కూడా లేవన్నా. వాష్రూమ్స్ అయితే మరి అధ్వానంగా తయారైనాయి హాస్టల్లో. కాలేజీలో అయితే అసలు వాష్రూమ్స్ లేవు, ప్రాపర్ గా గర్ల్స్ కి వాష్రూమ్స్ లేవు. ఇవే అన్న మెస్ హాల్ కూర్చొని మధ్యాహ్నం కూర్చొని తినడానికి కూడా ఒక ప్లేస్ లేదన్న. నార్మల్ గా హాస్టల్లో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ నుంచి కూడా కావచ్చు, చాలా ఇబ్బందిగా ఉంది. 6 months నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా కాలేజ్ లో చూస్తే గర్ల్స్ కి కానీ అసలు వాష్రూమ్స్ కూడా లేవు. మాకు హాస్టల్ నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది. డైలీ అసలు బస్ ట్రాన్స్పోర్ట్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ మెస్ క్యాంటీన్ కానీ, ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్లాస్ రూమ్స్ లో కూడా సరైన వెంటిలేషన్ కానీ, ఏసీ కానీ అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతమంది జనాలకు సరిపడా క్లాస్ రూమ్స్ కూడా లేవు. ఇక కొత్త కాలేజ్ అన్నారు, అది ఇంకెప్పుడు అవుతుందో చూడాలి. చాలా 5 batches కి టోటల్ ఉన్నాయి. ఇక్కడ 5 batches కి నల్గొండలో 2 class rooms మాత్రమే ఉన్నాయి. ఆ క్లంపింగ్ చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. లెక్చర్ గ్యాలరీస్ లేవు. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్. 4 batchలు ఉన్నాయి, కాకపోతే 2 లెక్చర్ గ్యాలరీస్ ఉన్నాయి. అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. వేరే మన ఎగ్జామినేషన్ హాల్ ఉంది కానీ దాన్ని వేరే వాటికి వాడుకుంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి మెస్ కి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ కారిడార్ లో నిల్చొని వస్తుంది, కూర్చోడానికి ఏం ప్లేస్ లేదు. ఇంకొకటి బస్ ఫెసిలిటీస్ లేవు. హాస్టల్ నుంచి ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి అందరు బైక్స్ లో వెళ్లాల్సి వస్తుంది, ఓన్ ట్రాన్స్పోర్టేషన్ వాడాల్సి వస్తుంది. ఇంకొకటి స్కాలర్షిప్ పడతలేదు. స్కాలర్షిప్ విధంగా ప్రతి ఇయర్ వాడట్లేదు స్కాలర్షిప్. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ లేవండి తాగడానికి. వాటర్ అడిగితే ఓన్ గా మనమే తెచ్చుకోవాలంటున్నారు. ఫండ్స్ లేవు, అది అని చెప్తున్నారు, వేరే రీజన్స్. అది కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మెయిన్ అండి లైబ్రరీ అక్కడ కొత్త కాలేజ్ వర్తన షిఫ్ట్ చేస్తున్నామని 3 months బ్యాకే మొత్తం ప్యాక్ అప్ చేసేయడం. అక్కడ కొత్త కాలేజ్ కాలేదు. ఇక్కడ లైబ్రరీ, పాత లైబ్రరీ, కొత్త లైబ్రరీ ఏవి లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి. ఇంకొకటి లైబ్రరీ లేడంగా బుక్స్ అప్గ్రేడ్ చేసలేరు, డైలీ న్యూ ఎడిషన్స్ తెస్తలేరు. అది కానీ చాలా ఇబ్బంది అవుతుంది. లైబ్రరీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ లేవు, ఇక్కడ లేవు. ఇక్కడ లైబ్రరీ ఉన్నా మళ్ళీ లిమిటెడ్ అవర్స్ ఉండే, 8 o'clock వరకే ఉండే, ఈవినింగ్ 8 o'clock వరకే ఉండే. అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కొంచెం సాల్వ్ చేస్తే మాకు కొంచెం. ఇంకా డైనింగ్ హాల్ కూడా లేదు, మెస్ హాల్ తినడానికి లేదు. నించొని కారిడార్లో అక్కడే తినాల్సి వస్తుంది. పేషెంట్స్ తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఎక్స్రేకి వచ్చే వాళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు. అక్కడే నించొని తినాల్సి వస్తుంది. అది నాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇవన్నీ కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ జుడా నుంచి స్ట్రైక్ నిర్వహించడం జరిగినది. మా డిమాండ్స్ మొదటిగా ఏమనగా గ్రీన్ ఛానల్ ఫార్మేషన్, అంటే ప్రతి నెల 1st నుంచి 10వ తారీఖు లోపల మాకు రెగ్యులర్ మంత్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా పడుతుందో మాకు కూడా అలా వేతనం చెల్లించాలని మా డిమాండ్స్. ఇంకా నల్గొండ కాలేజ్ 2019లోనే ఎస్టాబ్లిష్ అయిన సంగతి అందరికీ తెలుసు. గవర్నమెంట్ నల్గొండ ఇంకా సూర్యాపేట ఒకటేసారి ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ కాలేజ్ నిర్మాణం అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయింది. ఇక్కడ మాకేం కాలేదు. ఇంకా మాకు ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి హాస్టల్స్ కూడా చాలా దూరంగా ఉంది. బస్ ఫెసిలిటీస్ కూడా లేవు. అండ్ ఇంటర్న్స్ కి కానీ, పీజీస్ గానీ, ఎస్ఆర్ కి గానీ రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేదు. మాకు ఏమన్నా అయితే కూడా బాధ్యత వహించడానికి ఇక్కడ ఎవరు మాకు సహకరిస్తలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.